నా పేరు సింహం. నన్ను అడవికి రాజు అంటారు. నేను ఎక్కువగా ఆఫ్రికా దేశంలో ఉంటాను. కొన్ని చోట్ల భారతదేశంలో కూడా కనిపిస్తాను. నా బరువు సుమారు 150 నుంచి 250 కిలోలు ఉంటుంది. నా ఎత్తు సుమారు 1.2 మీటర్లు ఉంటుంది. నా వయస్సు సాధారణంగా 10 నుంచి 14 సంవత్సరాలు ఉంటుంది. నేను మాంసాహారి జంతువును. జింకలు, అడవి పందులు మరియు గేదెలను వేటాడతాను. నా ప్రత్యేకత ఏంటంటే నేను గట్టిగా గర్జిస్తే అది 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇంకో విషయం తెలుసా? సింహాల గుంపును ప్రైడ్ అంటారు. ఒక ప్రైడ్లో ఒక రాజుసింహం మరియు అనేక ఆడసింహాలు ఉంటాయి. ఇలా నేను అడవిలో శక్తివంతమైన జంతువుగా జీవిస్తాను. నా పేరు పులి. నేను అడవిలో అత్యంత బలమైన జంతువుల్లో ఒకడ్ని. నేను ఎక్కువగా భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ మరియు చైనా ప్రాంతాల్లో ఉంటాను. నా బరువు సుమారు 100 నుంచి 300 కిలోలు ఉంటుంది. నా శరీరం పొడవు దాదాపు 3 మీటర్లు వరకు పెరుగుతుంది. నేను సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తాను. నేను మాంసాహారి జంతువును. జింకలు, అడవి పందులు మరియు చిన్న జంతువులను వేటాడుతాను. నా శరీరంపై ఉన్న నల్లపు గీతలు ప్రతి పులికి వేరువేరుగా ఉంటాయి. అవి మీ వేలిముద్రలలా ప్రత్యేకమైనవి. ఇంకో విషయం తెలుసా? నేను చాలా మంచి ఈతగాణ్ణి. నదులు, చెరువుల్లో కూడా సులభంగా ఈదగలను. ఇలా నేను అడవిలో నిశ్శబ్దంగా తిరుగుతూ నా వేటను నేనే చేసుకునే శక్తివంతమైన పులిని. నా పేరు ఏనుగు. నేను అడవిలోనే కాదు, భూమిపై ఉన్న అతిపెద్ద జంతువుల్లో ఒకడిని. నేను ఎక్కువగా ఆఫ్రికా మరియు భారతదేశం ప్రాంతాల్లో ఉంటాను. నా బరువు సుమారు 3000 నుంచి 6000 కిలోలుంటుంది. నా ఎత్తు సుమారు 3 నుంచి 4 మీటర్లుంటుంది. నేను సాధారణంగా 60 నుంచి 70 సంవత్సరాలు జీవిస్తాను. నేను శాకాహారి జంతువును. గడ్డి, ఆకులు, పండ్లు నాకు ఎంతో ఇష్టం. నా ముక్కు చాలా ప్రత్యేకమైనది. దానితో నేను నీరు తాగగలను, వస్తువులు ఎత్తగలను మరియు శబ్దం చేయగలను. ఇంకో విషయం తెలుసా? నాకు చాలా మంచి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే ఏనుగు మరిచిపోదు అంటారు. ఇలా నేను బలమైన శరీరం మరియు పెద్ద హృదయం ఉన్న ఏనుగుని. నా పేరు కోతి. నేను చాలా చురుకైన మరియు తెలివైన జంతువును. నేను ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఉంటాను. నా బరువు సుమారు 5 నుంచి 35 కిలోలు ఉంటుంది. నా ఎత్తు సుమారు 40 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. నేను సాధారణంగా 15 నుంచి 25 సంవత్సరాలు జీవిస్తాను. నేను ప్రధానంగా పండ్లు, ఆకులు, విత్తనాలు మరియు చిన్న పురుగులను తింటాను. నా తోక నాకు చాలా ఉపయోగపడుతుంది. దానితో నేను చెట్లమీద సులభంగా ఎక్కగలను మరియు సమతుల్యం ఉంచుకోగలను. ఇంకో విషయం తెలుసా? నేను మనుషుల్ని గమనించి వారి పనులను అనుకరించగలను. అందుకే నన్ను చాలా తెలివైన జంతువు అంటారు. ఇలా నేను చెట్లమీద దూకుతూ సంతోషంగా జీవించే కోతిని. నా పేరు మొసలి. నేను నీటిలో మరియు నేలపై కూడా జీవించే జంతువును. నేను ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా మరియు ఆసియా నదుల్లో ఉంటాను. నా పొడవు సుమారు 4 నుంచి 6 మీటర్లు ఉంటుంది. నేను సాధారణంగా 50 నుంచి 70 సంవత్సరాలు జీవిస్తాను. నేను మాంసాహారి జంతువును. చేపలు, పక్షులు మరియు చిన్న జంతువులను తింటాను. నా దవడలు చాలా బలంగా ఉంటాయి. ఒక్కసారి పట్టుకుంటే వదలదు. ఇలా నేను నీటిలో వేటాడే మొసలిని.
నా పేరు ఎలుగుబంటి. నేను పెద్దదిగా మరియు బలంగా ఉంటాను. నేను ఎక్కువగా అమెరికా, యూరప్ మరియు ఆసియా అడవుల్లో ఉంటాను. నా బరువు సుమారు 100 నుంచి 600 కిలోలుంటుంది. నేను సాధారణంగా 20 నుంచి 30 సంవత్సరాలు జీవిస్తాను. నేను సర్వభక్షకుడిని. పండ్లు, తేనె, చేపలు మరియు చిన్న జంతువులను తింటాను. చలికాలంలో నేను ఎక్కువగా నిద్రపోతాను. దాన్ని హైబర్నేషన్ అంటారు. ఇలా నేను బలమైన శరీరమున్న ఎలుగుబంటిని. నా పేరు నక్క. నేను చాలా చురుకైన మరియు తెలివైన జంతువును. నేను ఎక్కువగా ఆసియా, యూరప్ మరియు అమెరికా ప్రాంతాల్లో ఉంటాను. నా బరువు సుమారు 3 నుంచి 14 కిలోలు ఉంటుంది. నేను సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తాను. నేను సర్వభక్షకుడిని. చిన్న జంతువులు, పండ్లు మరియు పక్షులను తింటాను. నా వినికిడి శక్తి చాలా బలంగా ఉంటుంది. భూమిలో ఉన్న పురుగుల శబ్దం కూడా నేను వినగలను. ఇలా నేను తెలివైన నక్కను. నా పేరు జిరాఫీ. నేనే భూమిపై అత్యంత పొడవైన జంతువును. నేను ఎక్కువగా ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంటాను. నా ఎత్తు సుమారు 5 నుంచి 6 మీటర్లు ఉంటుంది. నా బరువు సుమారు 800 నుంచి 1200 కిలోలు ఉంటుంది. నేను సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు జీవిస్తాను. నేను శాకాహారి జంతువును. చెట్లమీద ఉన్న ఆకులు నాకు చాలా ఇష్టం. నా మెడ పొడవుగా ఉండటంతో ఎత్తైన చెట్ల ఆకులను సులభంగా తినగలను. ఇలా నేను పొడవైన మెడతో జిరాఫీని. నా పేరు జింక. నేను అడవిలో వేగంగా పరిగెత్తే జంతువును. నేను ఎక్కువగా భారతదేశం, యూరప్ మరియు ఆసియా అడవుల్లో ఉంటాను. నా బరువు సుమారు 30 నుంచి 200 కిలోలుంటుంది. నేను సాధారణంగా 10 నుంచి 20 సంవత్సరాలు జీవిస్తాను. నేను శాకాహారి జంతువును. గడ్డి, ఆకులు మరియు పండ్లు తింటాను. నా కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. అందుకే నేను శత్రువుల నుంచి త్వరగా తప్పించుకోగలను. ఇలా నేను నిశ్శబ్దంగా తిరుగుతూ సుందరమైన జింకను. నా పేరు పాము. నేను కాళ్ళు లేని జంతువును. నేను ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా మరియు ఆసియా అడవుల్లో ఉంటాను. నా పొడవు సుమారు 1 నుంచి 6 మీటర్లు వరకు ఉంటుంది. నేను సాధారణంగా 10 నుంచి 25 సంవత్సరాలు జీవిస్తాను. నేను మాంసాహారి జంతువును. ఎలుకలు, కప్పలు మరియు చిన్న జంతువులను తింటాను. నా శరీరం చాలా వంపుగా ఉంటుంది. అందుకే నేను నిశ్శబ్దంగా కదులుతాను. కొన్ని పాములకు విషం ఉంటుంది, కొన్ని పాములకు విషం ఉండదు. ఇలా నేను నిశ్శబ్దమైన పామును.